దేవుని కృపను బట్టి ఆశ్రయించబడడానికి గల కారణం దేవుడు మనల్ని చాలా ప్రేమించాడు. మనలే కాదు, లోకానంతటిని దేవుడు ప్రేమించాడు. కనుక పిల్లరా, ఈ రోజున మనం ఈ సజీవముగా ఈ రోజున మనం ఇక్కడ ఉన్నామంటే కేవలం అది దేవుని ఉచితమైన కృప మాత్రమే. కనుక పిల్లరా, ఈ రోజున మనం వర్తమానంలోకి వెళ్దాం. ఒక మాటను సామెతల గ్రంథంలో నుంచి 6వ అధ్యాయం ఒక మంచి మాటను ఈ రోజున ధ్యానం చేద్దాం. 16వ వచనం నుంచి, యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టి, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యములు, అన్నదమ్ములతో జగడములు పుట్టించు వాడుము. పిల్లరా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమపూర్ణమైన మా తండ్రి, ఈ లేఖన భాగంలో ఉన్న సారమును, మాకు కావలసిన వర్తమానమును ఈరోజు మా అందరికీ నాయన మీరు అనుగ్రహించి నీ కృపకు మమ్మల్ని అందరినీ పాత్రలుగా మార్చమని యేసుక్రీస్తు ద్వారా నీ దాసుని బలపరిచి ఒక మంచి నాయన తండ్రి వాక్యమును మా అందరికీ వివరించమని క్రీస్తు పేరిట వేడుకుంటూ ప్రతి హృదయాన్ని ఫలింప చేయమని, యేసయ్య ద్వారా సంఘాన్ని అభివృద్ధిపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ రోజున మనం ఈ చదవబడిన లేఖన భాగాల నుంచి మనం గమనించినట్లయితే ఒక మంచి వర్తమానాన్ని మనం అనుగ్రహించుతున్న దేవుని బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. ఆయన మనకు మంచి వాక్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజున ఏంటి ఆ విషయాన్ని మనం గమనిస్తూ వస్తుంటే ఇక్కడ చెప్తున్నాడు. ఈ 16వ వచన భాగం నుంచి మనం చూస్తే ఏమంటున్నాడంటే చక్కగా, యెహోవాకి అసహ్యములైనవి అంటే చెడ్డవిగా కనబడేవి లేదా అతనికి ఇష్టం లేనివి 6 కలవు, అంతేకాదు 7 కూడా హేయములైనవి కలవు అంటున్నాడు. అంటే ఈ రోజున దేవునికి మన విషయంలో మరి అసహ్యం పుట్టించేటి మరి మనం చూస్తే మనం చాలాసార్లు అనుకుంటాం ప్రధాన పాపాలు చేయట్లేదు కదా అనుకుంటుంటాం. ప్రధాన పాపాలు అనగా వ్యభిచారము, నరహత్య, దొంగతనము, విగ్రహారాధన, ఈ 4 ఎక్కువగా కనబడుతూ ఉంటాయి మనకి. కానీ దేవునికి మనం ఇష్టంగా జీవిస్తున్నామా, దేవునికి మనం అసహ్యంగా జీవిస్తున్నామా అనేది మాత్రం మనం ఎప్పుడు అర్థం చేసుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనము వీటి కోసం ఆలోచించాం. ఎందుకంటే మనం జీవించే విధానం, మనం జీవించే ప్రతి ఒక్క పరిస్థితులు మనం కరెక్ట్గా అనుకుంటుంటాం, మనం గొప్పగా అనుకుంటుంటాం. కాబట్టి ఇది మన జీవితంలో గొప్పగా మనము భక్తి చేస్తున్నామని అనుకుంటున్నాం తప్పితే దేవునికి ఇష్టంగా చేస్తున్నామా, దేవునికి ఆయాసకరంగా మనం జీవిస్తున్నామా, మన జీవితాలు అర్థం కావట్లేదు. పిల్లరా, ఇక్కడ చూడండి, దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నాకు 7 విషయాలు మీలో అసహ్యం పుట్టిస్తున్నాయి అంటున్నాడు. 7 విషయాలలో నాకు మీరు ప్రతిరోజు చూసినప్పుడు మీ భక్తి చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు, వాక్యం ప్రకటిస్తున్నారు, అనేక అద్భుతాలు చేస్తున్నారు. అయినప్పటికీ 7 విషయాలలో నాకు చాలా అసహ్యమవుతున్నాయి నా కుమారుడా, నా కుమార్తె అని ఈ రోజున మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. అవి ఏంటి కొన్ని చూద్దామా పిల్లరా? దేవునికి అసహ్యం పుట్టించేటి మనలో ఉన్నాయా? నిజంగా మనలో ఉన్నాయా అంటే ప్రతి ఒక్కరు మాలో ఏమీ లేదండి, ఎందుకంటే మేము వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, మేము విగ్రహారం చేయట్లేదు, మేము ప్యూర్ క్రిస్టియన్స్ అండి, మేము పెంతుకోస్ అండి, మేము హెబ్రోన్ అండి, మేము బ్యాప్టిస్ట్ అండి, మేము సిఎస్సి అండి, మేము రోమన్ కాథలిక్ అండి, మేము అంతగా అంటే సమస్తాన్ని పరిత్యజించేసి అంతగా త్యాగపూరితంగా మేము ఉంటున్నామండి అని చెప్తుంటారు. అయితే నీలో దేవుడు ఈ రోజున అడుగుతున్నాడు ఒక వాక్యాన్ని. ఏంటి ఆ మాటను, ఏంటి ఆ ప్రశ్నను వాక్య రూపంగా అడుగుతున్నాడంటే 7 కార్యాలు నా కుమారుడు, నా కుమార్తె నీలో నాకు అసహ్యం పుట్టించేవి ఉన్నాయి, అవి చూడండి ఒకసారి అంటున్నాడు. చూడండి, ప్రతి విషయాన్ని మనం ఒకసారి గమనించి వస్తే దేవుని దృష్టిలో మొట్టమొదటిగా మనం చూసినప్పుడు అహంకార దృష్టి. పిల్లరా, ఒక విశ్వాస యొక్క దృష్టి చాలా అంటే చాలా అంటే చాలా మంచిగా ఉండాలి. ఆ దృష్టి, మనం చూసే దృష్టి చాలా అంటే చాలా దేవుని దృష్టిలో పడిపోతుంటుంది. ఎందుకంటే నువ్వు ఏ కొలతతో అంటే కొలుస్తున్నావో అంటున్నాడు. అంతేకాదు నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటివాని కంట్లో నలుసును వెతుకుతున్నావు అంటుంటాడు. అంటే ఇక్కడ మనం దేవుని సన్నిధిలో మన వాక్యాన్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే పిల్లరా, ఈ రోజున మన దృష్టి ఎటువైపు ఉండాలి? దేవునికి అసహ్యం పుట్టుతుందా? మన దృష్టి ఎలా పుడుతుందో అసహ్యం చూడండి. ఒక మాటను సామెతల గ్రంథంలో నుంచి 12వ అధ్యాయం మనం త్వరగా చూసినట్లయితే 12వ అధ్యాయం 15వ వచన భాగాన్ని గమనించండి. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం చూస్తుంటాం. 3 మార్గము వాని దృష్టికి సరైనది. 3 మార్గము చూడండి ప్రియరా, ఎలా ఉంది ఈ యొక్క అహంకారం గల దృష్టి అంటే దేవుడు దృష్టిలో నేను చాలా బాగున్నాను, వాడు మూఢుడిగా ఉన్నాడు. మూఢుడికి ఏమనిపిస్తుంది? మన దృష్టి చాలా మంచిగా ఉంది అనుకుంటుంటాడు. అంతేకాదు ప్రియరా, మనం చూసినట్లయితే ఒక చిన్న విషయాన్ని 16వ అధ్యాయంలో నుంచి చూసినట్లయితే ఒక మాట 2వ వచనాన్ని గమనిస్తే చక్కగా కనబడుతుంది. ఒకరి నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషముగా కనబడుతున్నాయి. చూడండి ప్రియరా, ఎలా కనబడుతున్నాయి?
మన దృష్టికి మనం చూసినప్పుడు మన నడతలన్నీ నిర్దోషంగా కనబడుతున్నాయి. ఇలా మన దృష్టి అనేది ఎలా మారిపోతుందంటే పిల్లరా, మనకి సరైనదిగా ఉంటుంది. మనం ఎలా జీవిస్తున్నా, మనం ఎలా బ్రతుకుతున్నా, మనం ఎలా పాడుతున్నా, మనం ఎలా ఆడుతున్నా, మనం ఎలా తింటున్నా, ఎలా పనిచేస్తున్నా, మన దృష్టికి మనం ఎలా ఉంటున్నామంటే సరైనదిగానే ఉంటుంది. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉంటున్నావు అహంకార దృష్టి గలవా, అసహ్యకరమైన దృష్టి గాడిలాగా నువ్వు కనపడుతున్నావు. అది ఎప్పుడైనా గమనించావా? ఈ రోజున దేవుడు నన్ను అడుగుతున్నాడు లెక్క ఏంటంటే, నువ్వు ఇక్కడ ఏ దృష్టితో చూస్తున్నావు, ఈ లోకంలో ఏ దృష్టితో నువ్వు నీ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నావు? నీ దృష్టి పరలోకం వైపు ఉందా? అపొస్తలుడైన పౌలు గారు చక్కగా తన యొక్క పత్రికలో రాస్తున్నాడు. ఏమని తెలుసా? మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే మీ చూపు పైన వాటిపైన ఉండించండి. హల్లెలూయా. మన మీద దృష్టి ఎంతసేపు భూ సంబంధమైన వాటి మీద మన దృష్టి ఉంటుంది బిడ్డలారా. ఈ రోజున దేవుడు అడుగుతున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె 7 విషయాలు నీలో నుంచి నాకు అసహ్యాన్ని పుట్టిస్తున్నాయే. మరి 7 విషయాలు మొట్టమొదటిది నువ్వు చూసావా? అహంకార దృష్టి. అహంకారం మనకి అహంకారం ఎలా వచ్చేస్తుందంటే, నేను గొప్ప ప్రార్థనా పరురాల్ని, నేను గొప్ప ప్రార్థన పరుడిని, నేను గొప్పగా నాకే తెలుసు అన్ని మర్మాలు, నాకన్నీ తెలుసు, నేను జీవించే విధానమే సరిగైంది, నేను బ్రతికే విశ్వాసమే సరిగైంది, నా ప్రార్థనే గొప్పది, నా భక్తే గొప్పది, నా విశ్వాసమే గొప్పది అని మనం అహంకార దృష్టి నుండి మనం సరైన రీతిని అనుకుంటున్నాం. కానీ ఆ దృష్టి ఎలా ఉందంటే మూర్ఖతతో నిండిపోయింది పిల్లరా. ఈ రోజున అక్కడ చూడండి, అక్కడ చక్కగా చెప్తున్నాడు దేవుడు, వాడి నడతలన్నీ కూడా అక్కడ ఏమైనా కనబడుతున్నాయట? నిర్దోషంగానే, ఏ దోషాలు కనబడట్లేదు. కానీ దేవుని దృష్టిలో మాత్రం నువ్వు ఎలా కనబడుతున్నావు అంటే అహంకార దృష్టి వాడిగా, అసహ్యమైన దృష్టి కలవాడిగా కనబడుతున్నప్పుడు. ఎందుకు నేను చెప్తున్నాను చూడండి, ఇదే 16వ అధ్యాయంలో 20వ వచన భాగాన్ని చూడండి, ఒక మాటను గమనించండి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు త్రోవ తీయును. చూసారా ప్రియరా, ఇక్కడ ఎలా తీసుకెళ్లిపోతుంది ఈ దృష్టి అంటే మరణాన్ని తీసుకెళ్లిపోతుంది. ఎలా అంటే 26వ అధ్యాయంలో ఒక మాటను గమనించవచ్చు మనం. ఇదే సామెతల్లో చూస్తే 5వ వచన భాగాన్ని చూడండి. సామెతలు 26 5వ వచనాన్ని, వాని ముడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము, అలాగు చేయనలా వాడు తన దృష్టికి తాను జ్ఞాని అనుకును. చూసారా ప్రియరా, ఎలా ఉందట మన దృష్టి ఎలా ఉందంటే, అది మరణానికి వెళ్తావురా బాబు అని దేవుని వాక్యం చెప్తుంటే కూడా మనం ఏమనుకుంటాం? అది జ్ఞానం అనుకుంటున్నవాడు. హల్లెలూయా. తన జ్ఞానం అనుకున్నవాడు లేవు దేవుని దృష్టిలో వెర్రివాళ్ళతో సమానం. ఎందుకంటే ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో ఎలా ఉందంటే వెర్రితనం. దేవుని జ్ఞానం వేరు, లోక జ్ఞానం వేరు. మనుషుని జ్ఞానం వేరు, దేవుని జ్ఞానం వేరు. చూసారా, ఈ రోజున ఎటువంటి ఒక భయంకరమైన దృష్టిలోనికి మనం వెళ్ళిపోతున్నాం. మొట్టమొదటిది ఈ అహంకారమైన దృష్టి మనలో నుంచి పోవాలి. ఈ రోజు నుంచి ఈ అహంకారమైన దృష్టి మనలో తొలగిపోవాలి బ్రదర్. మన పరలోకమైన దృష్టి ఉండాలి. ఆ క్రీస్తునాథుడు ఆయన ఎంతగా సాధువుగా, ఎంతగా తాను తగ్గించుకున్నాడే, ఆ దృష్టిలోని మనం వెళ్ళాలి బ్రదర్. దయచేసి ఈ రోజున వాక్యంలో దేవుడు 7 విషయాలు నాకు అసహ్యమైన ఉన్నాయి. మొట్టమొదటి విషయాన్ని చెప్తున్నాడు. రెండో విషయానికి వద్దాం చూడండి. అక్కడ కళ్ళలాడు నాలుక. ఏంటండి? కళ్ళలాడు నాలుక. చూసారు ప్రియరా, ఈ కళ్ళల నాలుక అసలు మన జీవితంలో భయంకరమైనది. నిజంగా దేవుడు సన్నిధిలో నిజంగా ఈ నాలుక కోసం చెప్తున్నాడు. నాలుకట చిన్న అవయవమైనా కూడా ప్రపంచంలో ఉన్న సృష్టి మొత్తానికి నాశనానికి కలిగిన అగ్ని పెట్టిస్తుంది. హల్లెలూయా. చిచ్చు పెట్టిస్తుంది ఈ నాలుక. ఈ నాలుక అంటే దీనికి ఇంకా అదుపు ఏమీ లేదు. ఇది కళ్ళలాడే నాలుకట. కీర్తన గ్రంథంలో ఈ నాలుక కోసం చూడండి, ఒక మాట చూడండి. 5వ కీర్తన 9వ వచన భాగం చూడండి. ఒక చక్కని విషయాన్ని అక్కడ కీర్తనగాడు చెప్తుంటాడు. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. చూసారు, ఈ నాలుకతో ఇక్కడ కళ్ళలాడు నాలుక అని చెప్పాడు. ఇంకా మనం చూస్తే ఈ నాలుకతోని కొండెములు చెప్తారు, ఈ నాలుకతోని మోసం చేస్తుంటారు, ఈ నాలుకతోని అబద్ధములు పలుకుతుంటారు, ఈ నాలుకతోని అనేకమైన అసహ్యమైన పదములు పలుకుతూ ఉంటారండి. చాలా గొప్పలు చెప్తుంటారు, చాలా చెప్పని మాటలు కలిపి చెప్తుంటారు. ఈ నాలుక ఎంత భయంకరమైన పాపం చేస్తూ ఉంటుంది. ఏంటండి, మాట్లాడితే పాపమా, దేవునికి అసహ్యమా? నిజంగా దేవునికి అసహ్యమే. నువ్వు వాక్యం చెప్తున్నావే, నువ్వు ప్రార్థన చేస్తున్నావే, దేవుని స్తుతించు ఆరాధించు పాటలు పాడుతున్నావే, ఈ నాలుగుతో నువ్వు కళ్ళాడతావా? ఈ నాలుగుతో నువ్వు దేవుని సన్నిధిలో మరి ఇక్కడ చెప్పినట్లే అక్కడ చూడండి, ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, ఇచ్చకములాడతావా? ఈ నాలుగుతో నీవు అనేకమైన ఘోరమైన విషయాలు చర్చిస్తున్నావే, అక్కడ ఇక్కడ చెప్తున్నావే, వారి మీద వీరి మీద చెప్తున్నావే, యథార్థత లేకుండా మాట్లాడుతున్నావే,
ఈ నాలుకతోటి మరి దేవునికి అసహ్యం కాదా? దేవునికి అసహ్యం కాదా? ఈ రోజున దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నువ్వు లోకంతో మాట్లాడుతున్నావు, అన్యులతో మాట్లాడుతున్నావు, అన్య మాటలు మాట్లాడుతున్నావు. మరి ఎలా నీ నాలుక దేవుని దృష్టిలో ఈ నాలుక వల్ల నువ్వు అసహ్యురాలుగా దేవునికి కనబడుతున్నావు. ప్రియమైన సంగమా, ఈ రోజున దేవుని సన్నిధిలో రెండవది మనం చూస్తుంటే నాలుక వల్ల చేసే ప్రతిదీ కూడా దేవుని దృష్టిలో అసహ్యంగా కనపడుతుంది. మూడో విషయానికి వచ్చినట్లయితే అక్కడ ఏమంటాడు? నిరపరాధులను చంపు చేతులు. ఏంటండి? నిరపరాధులను చంపు చేతులు. రాజులు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం గమనిస్తే అక్కడ చక్కగా మనకు అందరూ తెలుసు, ఒక మంచి యువరాణి ఉంటుంది. ఆమె పేరేం పేరండి? యెజబెలు. ఈ యెజబెలు ఏం చేస్తుందంటే నిరపరాధులైన ప్రవక్తలను, దేవుని యొక్క సేవకులను చంపివేస్తుందండి. ఈ రోజున మనము మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క మూర్ఖత ద్వారా మనం దేవుని యొక్క సేవకులను హింసిస్తున్నామా? దేవుని ప్రజలు, దేవుని సంఘాన్ని, దేవుని బిడ్డలను మనం ఏమైనా బాధకు గురి చేస్తున్నామా? భౌతికంగా చంపకపోయినా ఆత్మీయంగా, లేకపోతే మాటల పరంగా, లేకపోతే అనేక విషయాలలో మానసికంగా మనం చంపేస్తున్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిరపరాధుల్ని మనము మన చేతులతో చంపినడలా, మన క్రియలతో చంపినడలా భయంకరమైన పాపం. ఇది దేవునికి అసహ్యం. నువ్వెందుకు శ్రమ పడుతున్నావు? నువ్వెందుకు బాధలు అనిపిస్తున్నావు? నువ్వెందుకు దేవుని సన్నిధానములో హింసించబడుతున్నావు అంటే కారణం ఏంటి తెలుసా? నువ్వు నిరపరాధములైన దేవుని యొక్క సేవకులను, నిరపరాధులైన దేవుని సేవకులను నువ్వేం చేస్తున్నావు తెలుసా? హింసిస్తూ ఉన్నావు. ప్రియమైన సంఘమా, దేవుని సన్నిధిలో మన యొక్క మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక అనేకమైన విషయాలలో ఈ విషయాన్ని మనం చాలా ప్రాముఖ్యంగా తీసుకోవాలి. మన ద్వారా ఏం జరుగుతుంది? మన ద్వారా ఎవరికి కీడు జరుగుతుంది? మన ద్వారా ఎవరికి అపాయం జరుగుతుంది? మన ద్వారా ఎవరికి ఎటువంటి శ్రమ, ఎటువంటి శోధన, ఎటువంటి ఇరుకు, ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ యెజబెలు చూసినట్టయితే తన భర్తను కూడా లెక్క చేయకుండా, తన భర్తను ఒక పిచ్చివాడిగా చేసేసి, తన భర్తను ఒక చాతకాని వాడిగా చేసేసి ఏం చేస్తుంది తెలిసే? దేవుని ప్రవక్తలందరినీ చంపుకుంటూ వచ్చేస్తుందండి. ఈ రోజున దేవుని సన్నిధానంలో మనం ఒక్కసారి గమనించండి, దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఎలా ఉన్నాం? మన చేతులతోని మనం ఎలాంటి పనులు చేస్తున్నాం? మన మాటలతోని, మన చూపులతోని, మన క్రియలతోటి ప్రొద్దున లేచినప్పుడు సాయంత్రం దాకా మనం ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నాం? ఇక్కడ చూడండి, 4వ విషయాన్ని చూస్తే దుర్యాలోచనలు యోచించు హృదయము. ఏంటడా? దుర్మార్గపు ఆలోచన. ఈ హృదయం ఎప్పుడు కూడా కపటమైన కేంద్రం అని దేవుని వాక్యం చెప్తుంది. మోసకరమైన స్థలం అని దేవుని వాక్యం చెప్తుంది. ఇది నిన్ను మోసం చేయడమే కాకుండా నీ తలంపుల వల్ల, నీ యోచనల వల్ల, నీ ఆలోచనల వల్ల ఇతరులను మోసం చేస్తుంది. ఇక్కడ చూడండి, ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం మనం గమనించినట్లయితే చక్కని విషయం అక్కడ మనం గమనించవచ్చు. ఏంటది అక్కడ విషయం అంటే, ఎస్తేరు గ్రంథంలో మనం గమనిస్తే హామాన్ అనే ఒక వ్యక్తి కనబడుతూ ఉంటాడు. ఈ హామాను దుర్యాలోచన చేస్తుంటాడు. రాజుతో చెప్తున్నాడు, భయంకరమైన విషయాలు చెప్తున్నాడు. చూడండి ఒకసారి ఎస్తేరు గ్రంథానికి రండి దయచేసి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ చూడండి, అక్కడ చక్కగా చెప్తున్నాడు. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందును జనములో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞను గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజుకు ప్రయోజనము కాదు. రాజునకు సమ్మతమైతే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయు వారికి 20,000 మనుగుల వెండి రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లు చట్టము పుట్టించమనగా. చూడండి ప్రియారా, ఇక్కడ చూడండి, ఈ హృదయం యొక్క ఆలోచన ఎవరిపైన ఉంటుంది తెలుసా? హృదయంలో ఎటువంటి ఆలోచనలు ఎవరిపైన వస్తాయో తెలుసా? లోకంలో ఉన్న వారిపైన రాదు, పాపంలో ఉన్న వారిపైన రాదు. దేవుని సన్నిధిలో ఎవరిపైన వస్తుంది తెలుసా? దేవుని పని జరిగిస్తున్న బిడ్డల పైన వస్తుంది. దేవుని సంఘములో ప్రార్థించి ఎదిగించే బిడ్డల వైపైన వస్తుంది. దేవుని కొరకు అక్కడ చూడండి, అక్కడ ఏమని చెప్తుందో చూడండి. అక్కడ ఆ జాతి వారు వేరే సకల జనులకు విధులకు వేరుగా ఉన్నారు. వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకొనరు, వాళ్ళు దేవుని ఆజ్ఞలే గైకొంటారు. కాబట్టి వారు ఉండడం వల్ల నీకు ప్రమాదం రాజా. సాతాను ఎప్పుడు కూడా మన పైన ఒక దుర్యాలోచన కలిగి ఉంటుంది, హృదయంలో ఒక దుర్యాలోచన కలిగి ఉంటుంది. అదే ఆలోచన ఈరోజు సంఘం కలిగి ఉంటుంది. అదే ఆలోచన ఈరోజు సేవకులు కలిగి ఉంటున్నారు. అదే ఆలోచన ఈ రోజున ప్రతి క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో కలిగి ఉంటుంది.
నిజంగా మీరు గమనించండి. ఒక ప్రార్థన చేసే వారిపైన, ఒక పాటలు పాడే వారిపైన, ఒక ఆరాధన చేసే వారిపైన, ఒక విశ్వాసంలో కొనసాగే వారిపైన, ఒక వాక్యం చదివే వారిపైన, ఒక వాక్యం ప్రకటించే వారిపైన, ఒక సువార్త చెప్పే వారిపైన ఎలా ఉంటుందో తెలుసా? దుర్యోలోచన, హృదయంలో చెడ్డ ఆలోచనలు, హృదయంలో ఎలాగైనా వీరి పనిని ఆఫ్ చేయాలి, ఎలాగైనా వీరి పనికి ఆటంకంగా మనం ఉండాలి, ఎలాగైనా వీరి పనిని మనం ఆటంకపరచాలి. దేవుని పని జరగకూడదు అంతే. ఎంతకాలం నీ హృదయాల్లో ఇటువంటి ఆలోచనలు పుట్టుంటాయి? హృదయంలో దేవుని గురించి ఆలోచన ఎప్పుడు చచ్చిపోయేదాకా రాదా? నీ విశ్వాసంలో రాదా? దేవుడు ఈ రోజున ప్రశ్నిస్తున్నాడు. నువ్వు దేవుని దృష్టికి అసహ్యంగా ఉంటున్నావా? ప్రేమగా ఉంటున్నావా? నీకు మటుకు నువ్వు ఎలా ఉంటున్నావు? చాలా భక్తిగా ఉంటున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, కానీ హృదయం ఆలోచన చేస్తుంది, దుష్ట ఆలోచనలు చేస్తుంది నీ హృదయం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నీ హృదయ తలంపులు ఎలా ఉన్నాయి? నీ హృదయంలో దేవుని గురించిన ధ్యానం ఉందా? నీ హృదయంలో వాక్యాన్ని గురించిన ప్రేమ ఉందా? నీ హృదయంలో పరలోకం గురించిన ధ్యానం ఉందా? ఈ రోజున యేసయ్య నిన్ను నన్ను అడుగుతున్నాడు ప్రియరా. ఈ దుర్యాలోచన హృదయం చాలా చెడ్డది, చాలా భయంకరమైనది కూడా ప్రియరా. ఈ రోజున అటువంటి హృదయాన్ని మనం తీసివేసుకుందాం. దేవునికి ప్రోక్షించబడిన హృదయం కలవారని హెబ్రీ పత్రికలో చెప్తున్నట్లుగా ప్రోక్షించబడిన హృదయం కలవారమే మనం జీవించడం ప్రారంభిద్దాం. ఈ రోజు నుంచి మనం ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభిద్దాం. 5వ విషయాన్ని చూద్దాం. అక్కడ చూస్తే కీడు చేయడకు తోరబడి పరుగులెత్తు పాదములు. అక్కడ చూడండి ప్రియరా, ఏంటంటే ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, కీడు చేయడకు తోరబడి. చూడండి ప్రియరా, కీడు చేయడానికి త్వరపడి పరుగులెత్తే పాదాలు. మనం చూడండి, ఒక కీడు విషయమై ఎంతగా అంటే అందరం కలుస్తూ ఉంటాం. ఒక కీడు విషయం ఏం చేస్తుంటే అందరం కలుస్తుంటాం, చక్కగా అందరం కలుస్తుంటాం. ఈ కీడు కొరకు మనం ఒక పని చెడగొట్టడం కొరకు ఎక్కడెక్కడికో ప్రయాణం చేస్తూ ఉంటాం, త్వరపడుతుంటాం. ప్రార్థన చేసుకున్నాం రారు, కానీ గొడవ కట్టి మాత్రం చాలామంది పోగొతుంటారు. క్రైస్తవ సంఘాలు కూడా అలా ఇప్పుడు ఏడ్చేస్తాయి. మనం యూట్యూబ్లలో చూస్తుంటాం, టీవీలలో చూస్తుంటాం. సేవకునికి వ్యతిరేకంగా ఒక సంఘాన్ని చీల్చడం, వాడి బాధ ఒకటి ఉంది, సేవకుడు వాడు తీర్చుకుంటాడు. ఆ సమయం ఇవ్వరు, ఆ గ్యాప్ ఇవ్వరు, సమాధానపరచరు. ఇంకో 45 వేసేసి సేవకునితో కూడా యుద్ధానికి దిగిపోతున్నారు. ఈ రోజున భయంకరమైన విషయాల్లో మనం చూస్తుంటే ప్రియరా, ఎంత బాధాకరమైన విషయాల్లో మనం జీవిస్తున్నాం. మన పాదాలు ఎటువైపు పరిగెడుతున్నాయి? క్రీస్తు వార్త పైకి పరిగెడుతున్నాయా? దేవుని మందిరం వైపు పరిగెడుతున్నాయా? దేవుని పరిచయం వైపు పరిగెడుతున్నాయా? ఒక సాక్షి చెప్పడానికి పరిగెడుతున్నాయా? నీ జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తే ఒక్క సాక్ష్యం చెప్పడానికి ఒక గల్లీకి పరిగెట్టావా? ఒక ఇంటికి పరిగెట్టావా? లేదే. కానీ కీడు చేయడానికి మాత్రం ప్రతిరోజు నువ్వు ఎదురు చూస్తున్నావు. నీ జీవితంలో, నా జీవితంలో మనం అది బంద్ చేసుకోవాలి. దేవునికి అసహ్యం కనబడుతున్నాం, దేవుని చాలా చెడ్డగా కనబడుతున్నాం మనము. ఈ రోజున మనం ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామంటే చాలా భయంకరంగా దేవుని దృష్టిలో ఉన్నాం. ఇది అంత్య దినాలు, దేవుడు చూస్తున్నాడు, ప్రతి విశ్వాసాన్ని గమనిస్తున్నాడు. కనుక మనం ఈ రోజున ఒక అద్భుతమైన కార్యాన్ని నేర్చుకుందాం ప్రియరా. మనం పరిగెడితే యేసు కొరకు పరిగెడదాం. హల్లెలూయా. మనం పరిగెడితే యేసు కొరకు పరిగెడదాం. దుప్పి నీటి వాగుల కొరకు పరిగెడుతున్నట్టు, ఆశ కలిగినట్టు, నా ప్రాణము దేవ నీ కొరకు తృష్ణ కొనుతున్నాను, నీ కొరకు ఎంతటి దూరమైన నేను పరిగెడతాను, నీ కొరకు ఎంతటి దూరమైన నేను పరిగెడతాను, యేసు కొరకు నేను పరిగెడతాను అనే ఒక మంచి విశ్వాస తీర్మానంతో నీవు ఈ రోజున ఉండాలి ప్రియరా. అప్పుడే దేవుని దృష్టిలో నీవు చక్కని ప్రేమగా ఆశీర్వదించబడిన ఒక మంచి అద్భుతమైన సాక్షిగా నువ్వు కనబడుతూ ఉంటావు. చూద్దాం, ఆ రోజు చక్కగా చూద్దాం. లేని వాడిని పలుకు అబద్ధ సాక్షి. ఇక 6వ విషయం వస్తే లేని వాడిని అన్నింటినీ పలకడం. ఈ పలకడం ఎలా అంటే ఇంట్లో నుంచి మొదలుకొని చివరికి సంఘంలో సేవకుని ద్వారా ఆగిపోవడం. లేని వాటిని పలకడం. చూసారా ప్రియరా, ఇది ఎక్కడి నుంచి నేర్పించిందంటే ఆదికాండంలో మనం చూస్తే 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 6వ వచనం వరకు చూడండి. అక్కడ చక్కగా చెప్తున్నాడు, ఈ పండు తింటే అక్కడ ఉందా లేదు, అక్కడ ఉందా లేదు. ఆల్రెడీ వాళ్ళు అమరత్వంలో ఉన్నారు, వారు అమరులై ఉన్నారు. కానీ లేనిది చూపిస్తుంది అక్కడ సాతాను. ఈ పండును తింటే నువ్వు దేవుని వలే మారిపోతావు, దేవుడివి అయిపోతావు. ఆల్రెడీ వీళ్ళు దేవుళ్ళే. చూసారా ప్రియరా, లేని వాటిని ఎలా పలుకుతుందో సాతాను. ఈ రోజున సంఘం, ఈ రోజున విశ్వాస జీవితంలో ప్రతి విశ్వాసి లేని వాటిని పలకడం, లేని వాటిని చెప్పుకోవడం, అబద్ధపు సాక్ష్యాలు పలకడం. ఈ రోజున సాక్ష్యాలు మనం వింటుంటే ఎంత సిల్లిగా ఉంటున్నాయంటే గొప్పగా వాడబడుతున్న సేవకులు కూడా కొన్ని సాక్ష్యాలు చెప్తుంటే నవ్వు వస్తుంటుంది, ఎంత బాధకరంగా వేస్తుంటుంది. దేవుడు ఎందుకొరక వీరి కోసం రక్తం కార్చింది, దేవుడు ఎందుకొరక వీరికి ఇంతటి పరిశుద్ధాత్మ వరమునిచ్చింది, దేవుడు ఎందుకొరక వీరు చెప్పే సాక్ష్యాలు ఏంటి, వీరు చెప్పే మాటలు ఏంటి, వీరు చెప్పే ప్రతి విధమైన తీర్మానాలు ఏంటి అసలు అని చెప్పి ఎంతగా బాధాకరంగా ఉన్నాయంటే ప్రియరా. ఈ రోజున మరి అటువంటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం లేని వాటిని పలకొద్దు,
మనం లేని వాటిని పలకొద్దు, మనకు అనవసరమైన విషయాలు మనం పలకకూడదు. ఎందుకంటే దేవుడు చక్కగా చెప్తున్నాడు, మనం ఏదైతే ఇక్కడ పలుకుతున్నామో అది దేవుని దృష్టిలో రిజిస్ట్రేషన్ అవుతుంది, అది రాయబడుతుంది, అది ముద్ర వేయబడుతుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. మనకెందుకు అనవసరమైన విషయాలు, మనం చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో జీవించవలసిన వారమై ఉన్నాం. ఇక చివరిగా చూస్తే ఏమంటున్నాడు, అన్నదమ్ములో జగడములు పుట్టించు వాడు. ఈరోజు దేవుని సన్నిధిలో సంఘములో ఒక విషయాన్ని మనం గమనిస్తే, దేవుడు మరి మొన్ననే మనకి గత మాసములు గుడ్ ఫ్రైడే జరిగిపోయింది. అందులో మనం చెప్పుకున్నాం, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ యొక్క కుమారుడని. ఆయన పలికిన మాటల్లో ఒక మాటలో మనం చదువుకున్నాం, ఇంత చెప్పుకున్నాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈ రోజున మన కుటుంబంలో మనోహరం లేదు, మన సంఘములో మనోహరం లేదు, మన వ్యక్తిగత జీవితంలో మనోహరం లేదు, మనకు మేలు లేదంటే కారణం ఏంటి తెలుసా? మనం ఐక్యతగా లేం. ఈరోజు సంఘంలో లేదా కుటుంబంలో లేదా సహవాసంలో మనం ఎలా లేము? ఐక్యతగా లేము. ఐక్యతగా ఉంటే అక్కడ ఏముంటుంది తెలుసా? నువ్వు ఐక్యతగా ఉన్నావు, నువ్వు నలుగురితో కలిసి ఉన్నావు, నువ్వు నలుగురితో దేవుని సన్నిధిలో ఉంటున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? మేలు జరుగుద్ది, మనోహరంగా ఉంటుంది నీ బ్రతుకు. ఈ రెండు జరగట్లేదంటే నువ్వు ఐక్యతలో లేవు. దేవుడు చూస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా సంగమా, ఇంకెంతకాలం నువ్వు ఐక్యతగా ఉండవు? ఎంతసేపు లోకంతో ఐక్యతగా ఉంటావా? అన్యులతో ఐక్యతగా ఉంటావా? నాకు అసహ్యం కనపడుతున్నావు. నువ్వు భేదాలు పుట్టిస్తున్నావు, నువ్వు సహోదరుల మధ్యలో గొడవలు పుట్టిస్తున్నావు, నువ్వు సంఘంలో అనేక చిచ్చులు పెడుతున్నావు, నా సంఘాన్ని నువ్వు చెడుపుతున్నావు. దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. నేనేం సమాధానం చెప్తాను? మనం ఏం సమాధానం చెప్తాం పిల్లరా? ఆ ప్రశ్న మనకి వేస్తే మనం ఏం సమాధానం చెప్తాం? కనుక మనం ఒక విషయంలో గమనించి ఈ 7వ విషయం కూడా మనం అర్థం చేసుకుంటే, దయచేసి ఒక చక్కని విషయాన్ని చెప్తున్నాడు దేవుడు. ఏమనంటే, నీవు ఐక్యత కలిగి ఉండాలంట. మనం ఎప్పుడు కూడా ఎవరి మధ్యలో కూడా మనం గొడవలు పెట్టే వారంగా ఉండకూడదు, భేదాలు పుట్టించే వారంగా ఉండకూడదు, విడదీసే వారంగా ఉండకూడదు. మనకు సంబంధము లేని విషయాలు మన ఆత్మీయ జీవితంలో అసలు ఆ అంశమే, ఆ పాయింటే ఎన్నడూ రానియకూడదు. అంతే, ఇంకా సమస్య లేదు. మనం రానియకూడదు అంతే. అప్పుడే మనం దీవించబడతాం. ఈ రోజున దేవుని వాక్యం మనతో చెప్తుంది ఏంటి తెలుసా? దేవుని వాక్యం మనతో చెప్తుంది ఏంటి తెలుసా? నాకు, నా కుమారుడు, నా కుమార్తె 7 విషయాలు అసహ్యంగా ఉన్నాయి. 7 విషయాలు మీ ముందుంచాను. నా కుమారుడా, నా కుమార్తె నీ ముందుంచాను. ఈ దీనదాసుడు ద్వారా, ఎల్పుడు ద్వారా మీతో చెప్పించాను, మీతో మాట్లాడించాను. నాతో కూడా దేవుడు మాట్లాడాడు. 7 విషయాలు నేను జాగ్రత్తగా ఉండాలని నేను ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాను. సంఘం నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుని దృష్టిలో అసహ్యంగా మనం కనపడకూడదు. మన ప్రధాన పాపాలు చేయట్లేదు, మనం మంచిగా కనపడుతున్నాం అనుకుంటున్నాం, కానీ దేవుడికి 7 కార్యాలు అసహ్యంగా ఉన్నాయి. ఆ 7 కార్యాలు మనకి ఈరోజు చెప్పాడు. కనుక మనం ప్రార్థన చేసుకుందాం. దేవా, పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని దీవించండి, ప్రతి హృదయంలో ఫలింపచేయండి, ప్రతి జీవితంలో ఫలింపచేయండి. నీకు 7 విషయాల్లో అసహ్యాలు పుట్టించేవి ఉన్నాయి అయ్యా. అవన్నిటిని మేము సరి చేసుకుంటాం. ఒకవేళ అందులో మేము 1-2 కూడా ఒకవేళ మేము ఉన్నామేమో, మిగతా వీటిలో సరిగ్గా ఉన్నాం. ఈరోజు నీ వాక్యం సెలవిచ్చింది. మా దృష్టి ఉందే, మా ఆలోచన ఉందే, మా వృత్తి తలంపు ఉందే, అది కూడా నీకు అసహ్యంగా పుడుతుందేమో నాయన. అవును తండ్రి, కనుక మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కట్టండి ప్రభువా, నీకు ఇష్టలుగా మార్చండి, నీ దయాకరణ ధరింపచేయండి, నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి ప్రభువా, కృప చూపించండి, మహిమతో నింపండి. ఈ రోజున మా సంఘంలో ప్రతి బిడ్డను దీవించండి నాయన. ఈ సంఘ బిడ్డలు అభివృద్ధి చెందాలి నాయన. ఈ కొద్ది వారితో నేను ఉన్నాను ప్రభు, విస్తారమైన ఆత్మలతో నింపబడాలి ప్రభు. అనేకులకు మేలుకరమైన వాక్యం అందాలి ప్రభు, అనేకులకు దీవెనకరమైన వాక్యం అందాలి ప్రభు, అనేకులు నీలో బలపడాలి ప్రభు. నీ దృష్టిలో మేము అందరం అంగీకరించబడాలి ప్రభు. ఈ యొక్క వర్తమానం వింటున్న బిడ్డలు, ఇది ఇంకా ఎవరికైతే షేర్ అవుతుందో వారందరూ వింటున్న బిడ్డలు యేసు నామములో ఆశ్రయించబడి నీ దృష్టికి అనుకూలులుగా, ఆశ్రయించబడిన బిడ్డలుగా, వారసులుగా నీ దృష్టిలో కనబడుదురుగాక, అంగీకరించబడుదురుగాక. మీరే సహాయం చేయండి. ఈ పాదాలు పట్టుకుని పెట్టుకుంటున్నాం. రేపటి దిన సభను కూడా జయకరంగా జరిగించండి. మీ కృపదలో మంచి వర్తమానం రేపటి దాసుల్లో ఉంచండి. ఇచ్చిన ఈ మాటలు బట్టి మనం స్తుతిస్తూ యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కనికరమంగళ ఆత్మ, ఆయన దృష్టికి మనం అందరము కూడా ఆశ్రయించబడని బిడ్డలంగా మనం కనబడదుము గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. రేపటి దినం సాయంత్రకాలం మళ్ళీ కలుసుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్.